Hey guys, welcome back to my channel with another tutorial. So ఈరోజు మనం Adobe Firefly అనే వెబ్సైట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది వచ్చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ అనమాట. సేమ్ లైక్ మిడ్ జర్నీ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడ్ జర్నీ తీసుకున్నట్లయితే అందులో మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ని జనరేట్ చేస్తాం అనమాట. సో సేమ్ అదే ప్రాసెస్లో ఇందులో కూడా మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకా 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అది వచ్చేసి జనరేటివ్ ఫిల్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ జనరేటివ్ రీకలర్ అనమాట. సో ఇవన్నీ ఏఐని బేస్ చేసుకొని ఉంటాయన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో గైస్ ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. ఇందులో నేను ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ట్యూటోరియల్స్లో నేను జనరేటివ్ ఫిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ టెక్స్ట్ టు ఇమేజ్ ఫిల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఒకవేళ మీరు కనుక చూడకపోయి ఉంటే మాత్రం ఆ వీడియో లింక్స్ అనేటివి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, సో మనం టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి నేర్చుకుందాం. సో జనరేట్ పైన ఉంది క్లిక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఆల్రెడీ కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు. సో ఆ ప్రాంప్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆర్ఎల్స్ మనకి ఏదైనా మనం మాన్యువల్గా సెలెక్షన్ చేసుకోవాలంటే మనం ఆ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కూల్ అని టెక్స్ట్ ఇచ్చాను. ఆ కూల్ పైన ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఏదైనా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదైతే పిజ్జాలో ఉంది. సో ఇది వచ్చేసి పికాక్లో ఉంది. డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ నేను స్నేక్ స్కిన్ అని ఇస్తున్నాను. జనరేట్ చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఒకసారి ఇది జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జనరేట్ అయితే అయిపోయింది చూడండి. సో మనకు రిజల్ట్స్ అయితే 4 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3 అండ్ ఇది వచ్చేసి 4. ఓకే, సో మనకి ఇట్లా 4 ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట, జనరేట్ అయ్యాయి. సో ఇందులో మనకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శాంపుల్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఉన్నాయన్నమాట. సో ఇందులో నుంచి కూడా మనకు కావాల్సింది అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ టైగర్ ఫర్ ఉంది అండ్ లావా ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి. ఒకసారి మీకు సెలెక్షన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇలా డిఫరెంట్ శాంపుల్ ఫ్రాంట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. అవి కూడా కేటగిరీ వైజ్ ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ నేచర్ ఉంది, మెటీరియల్ అండ్ టెక్స్చర్ ఉంది. సో ఇలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అనమాట. ఫుడ్ అండ్ డ్రింక్ ఉంది. సో మీరు ఇందులో నుంచి కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి టైగర్ ఫర్లోకి అయితే వచ్చేసింది అనమాట. సో మనమైతే స్నేక్ స్కిన్ జనరేట్ చేద్దాము. సో స్నేక్ స్కిన్ పెట్టేసుకొని నెక్స్ట్ ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ షేప్ అంట. ఇది వచ్చేసి టైట్, మీడియం, లూజ్ అనమాట. లూజ్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రివ్యూలో చూడొచ్చు మన టెక్స్ట్ ఏదైతే ఉందో దాని అవుటర్ పార్ట్లో ఇది లూజ్గా వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇలా లూజ్గా ఉంటుంది అనమాట. అవుటర్ పార్ట్లో ఇలా లూజ్గా వచ్చేస్తుంది అనమాట మనకు. అది చూడవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్ట్కి మించి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సిఎన్ టెక్స్ట్ ఉంది కదా, దానికి మించి ఎక్స్ట్రా మనకి ఇక్కడ లేయర్ అనేది వచ్చింది అనమాట. చూడండి. ఓకే, సో అలా ఇది వచ్చేసి మీడియం అంటే టెక్స్ట్కి నార్మల్ వచ్చేసింది. ఇది వచ్చేసి టైట్ అంటే ఇక కంప్లీట్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ షాడో ఎఫెక్ట్లో ఏదైతే చూపిస్తుందో కంప్లీట్ టెక్స్ట్ అందులో మాత్రమే ఫిల్ అయి ఉంటుంది అనమాట ఎఫెక్ట్ అనేది, అది దాటి రాదనమాట. ఓకే, సో మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో మీరు అదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫాంట్స్ ఉన్నాయి అనమాట. సో డిఫరెంట్ ఫాంట్స్ అయితే ఉన్నాయి. వ్యూ వాళ్ళకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, కలర్ ఉందన్నమాట, బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే కావాలో అది మనం ఇట్లా యాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ కలర్ ఉందన్నమాట. టెక్స్ట్ కలర్ అయితే ఎంటీ అనమాట, ఎందుకంటే మనం ఇట్లా కూడా టెక్స్చర్ యాడ్ చేసినాం కాబట్టి టెక్స్ట్ కలర్ ఇక్కడ మనం ఇవ్వలేమన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మనం ఇంకొక ప్రాంప్ట్ అయితే యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ప్లాంట్ లీవ్స్ అండ్ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ లైఫ్ అని ఇస్తున్నాను. జనరేట్ పైన క్లిక్ చేద్దాం ఎలా వస్తుందో. సారీ, లీవ్స్.
ఓకే, ఇక్కడ లూజ్ ఇద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, చూడొచ్చు మనకు రిజల్ట్ అనేది ఎలా ఉందో. కంప్లీట్గా అది లైఫ్ అనేది అయితే టెక్స్ట్ ఉందో అది మొత్తం ఇలా ఆకులతో వచ్చేసింది అనమాట. సో ఇది మనకు సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే అది మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు అడోబ్ ఫైర్ఫ్లై అనే ఏ వెబ్సైట్లో మనకు ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ట్యూటోరియల్లో నేను లాస్ట్ ఆప్షన్ ఉంది మనకు జనరేటివ్ రీకలర్ అనేది, ఈ ఆప్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.